ఓ స్త్రీ రేపురా పార్ట్ 2కి మీకు స్వాగతం. ఈ స్టోరీ మీకు మొత్తం అర్థం కావాలి అంటే ముందుగా మొదటి భాగాన్ని చూడండి. పార్ట్ 1 యొక్క లింక్ అనేది క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంది. ఇక కథను మొదలు పెడదామా? ఇక రామయ్య కొడుకు మాటను నమ్మినట్టుగా నటించినటువంటి మధుసూదనుడు అతని యొక్క ఇష్టం ప్రకారం అక్కడ అడుగు పెడతాడు. అతను రామయ్య ఇంట్లో అడుగు పెట్టగానే దుశ్శకునం ఎదురు కావడమే కాదు, ఏదో తెలియని వాసన కమ్ముకుంటుంది. అది గ్రహించినటువంటి మధుసూదనుడు తాను అభ్యసించినటువంటి శాస్త్రాలను తన మనసులో నెమరు వేసుకుంటూ ఉండగా, అలాంటి వాసన ఉన్నటువంటి గృహంలో ధనశక్తి అనేది ఉంటుంది. ఒకవేళ ఈ ఇంట్లో అలాంటిదేమైనా ఉందా అని పలుమార్లు ఆలోచించగా ఆ అనుమానం నిజమని తెలుసుకొని వారితో సరదాగా నటిస్తూ మాట్లాడుతూనే వారికి అనుమానం రాకుండా ఒక్కొక్క గది మొత్తాన్ని తిరుగుతూ వారు జోదమాడుకుంటున్నటువంటి ఆ గదిలో అడుగుపెట్టాడు. ఇక వెంటనే తన కాలికి చల్లని తేమలాంటి పదార్థం తాకింది. కానీ తనకి ఏమీ తెలీదు అన్నట్టుగా నటిస్తూ మళ్ళీ ఒకసారి గది అంతా తిరుగుతుంటే ఆ మూలకు వ్యతిరేక దిశలో నైరుతి మూల కూడా తాను అడుగుపెట్టాడు. అలా అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక చిత్రమైన అనుభూతి. ఆ క్షణం తన శరీరం అంతా కూడా జల్లుమంది. తన కాలికి ఏదో వేడిగా తాకినట్టు అదో రకమైనటువంటి స్పర్శ కలిగేసరికి ఇక్కడేదో దైవశక్తి ఉంది, దీనికి వ్యతిరేకంగా దుష్టశక్తి, అంటే ఇక్కడ ఏదో జరగబోతుంది అని అర్థం చేసుకున్నాడు. కానీ ఎప్పుడూ తనతో మాట్లాడడం తప్ప ఏనాడు తన ఇంటిలో అడుగు పెట్టమని కూడా తనతో చెప్పనటువంటి రామయ్య కొడుకు గురించి మనసులో రకరకాల ఆలోచనలు. కానీ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతే అసలు విషయం ఏంటో తెలుసుకోలేడు. అలా అని వారికి అంటి ముట్టనట్టుగా ఉన్న ఎక్కువ సమయం ఉండటం కూడా కుదరదు. ఇక అదే ఆలోచనతో తనకు జోదం గురించి పూర్తిగా తెలియనప్పటికీ వెళ్ళి రామయ్య కొడుకు పక్కనే కూర్చుని మరీ చూస్తున్నాడు. అయ్యా, మీకు కూడా పేకాట ఆడాలనుందా అని అడిగాడు. అబ్బే, అలాంటిదేమీ కూడా లేదండి, మీరంతా ఆడుతూ ఉండండి, నేను చూస్తూ ఉంటాను. అయినా నాకు ఇటువంటివేమీ కూడా రావు అని చెప్తుంటే ఇంతలోనే ఒక యువకుడు 4 చిలుములు తీసుకుని వారి వద్దకొచ్చాడు. ఇంకో వ్యక్తి గోడకు వేలాడుతున్న సంచిలో ఉన్నటువంటి గంజాయి తీసుకుని 2 చేతుల్లో వేసి వాటిని శుభ్రంగా నలుపుతూ ఉంటే, అదేంటి అని అన్నాడు మధుసూదనుడు. అదా, గంజాయికి సరదాగా కుర్రవాళ్ళు కావాలి అంటే తెప్పించాను అని చెప్పాడు. అయ్యా, మీరేమైనా సేవిస్తారా అని అడగ్గా, లేదు లేదు, నాకు అటువంటి అలవాటే లేదు. ఒకవేళ ఆ పని చేశాను అంటే మా ఇంట్లో వాళ్ళు వెంటనే బయటకు గెంటేస్తారు. అలా అనేసరికి ఇది సేవించాక ఇంటికి వెళ్ళటం అంటూ ఉండదు, వెంటనే నిద్ర పట్టేస్తుంది, కాసేపటి తర్వాత మెలకు వస్తుంది. అయినా ఈ అనుభూతి కూడా చాలా బాగుంటుంది, ఒక్కసారి ప్రయత్నించండి అని అన్నాడు రామయ్య కొడుకు. ఇక మధుసూదనుడు అటువంటి సందర్భం కోసం ఎదురు చూస్తూ స్వయంగా తానే చెప్పేసరికి, నిజంగానే ఇది అంత బాగుంటుందా అని అడిగాడు. అవునండి, చాలా బాగుంటుంది, ఎక్కువేమీ కాదు, ఒక్క గుప్పెడు పీల్చి చూడండి అని చిలుములో ఉన్న గంజాయిని బాగా దట్టించి దానికి నిప్పు ముట్టించాక, నా కోసం ఒక్కసారి అలా పీల్చి చూడండి అని రామయ్య కొడుకు వెంటనే మధుసూదనుడి యొక్క చేతికైతే ఇచ్చాడు. నిజానికి అలాంటి వ్యసనాలు అంటే వారికి పూర్తిగా వ్యతిరేకం. ఇక పైగా మధుసూదనుడు అందరికంటే భిన్నమైన వ్యక్తి. నిత్యం దైవ మార్గంలో పయనించడం తప్ప వారికి ఇంకేమీ తెలీదు. ఇక ఎలా అయినా సరే అసలు విషయాన్ని కనిపెట్టాలి అంటే ఈ పని కూడా చేయక తప్పదు. ఓ రకంగా దాన్ని పీల్చితే పరిస్థితి ఎలా ఉంటుందో అంతంత మాత్రం తనకి బాగా తెలుసు. కానీ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ అది ప్రమాదమని తెలిసినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో అతని చేతిలో ఉన్న చిలుము అందుకొని మరీ అంత గట్టిగా కాదు, కొంచెం నెమ్మదిగా పీల్చాడు. ఇక దాని నుండి పొగ సన్నగా అతని గొంతులోకి వెళ్ళింది. నేరుగా మొక్కపొట్టు నుండి అలా బయటకొచ్చింది. భగవంతుడా, ఇదేమీ నేను కావాలని చేయటం లేదు, ఆ ఈశ్వరుడే నా చేత ఈ పని చేయిస్తున్నాడు, దీనిని ఆ పరమేశ్వరునికే సమర్పిస్తున్నాడు. అలా మనసులో భగవంతుని పైన భారం వేసి
ఇష్టం లేనప్పటికీ ఆ పని చేస్తున్నాడు. అలా ముక్కు నుండి పొగను విడిచిపెట్టేసరికి ఇంకా చాలు అనిపించింది. కానీ రామయ్య కొడుకు మాత్రం తన పన్నాగం పన్నినట్టుగా ఇంకొంచెం పుచ్చుకోండి, ఇంకొంచెం దమ్ము కొట్టండి అని మళ్ళీ ఆ చిలుమనైతే తన చేతిలో పెడుతున్నాడు. ఇక వారికి అనుమానం కలగకుండా ఉండాలి అంటే ఇంకొకడు కూడా పుచ్చుకోవలసిందే. ఇక అంతా నీదే భారమని భగవంతుని తలుచుకొని మళ్ళీ ఒక్క లాగు లాగాడు. ఆ పొగను అలా బయటకు విడిచిపెట్టాడు. ఇక అప్పటికే మధుసూదనానికి కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. ఒకరు ఇద్దరుగాను, ఇద్దరు నలుగురుగాను కనిపించడం మొదలైంది. తాను ఉన్న ప్రదేశమంతా కూడా ఓ గృహంలా మాత్రం లేదు. అక్కడ ఏదేదో కనిపిస్తుంది. రెప్పలు వాలిపోతున్నాయి, కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇంకా చాలండి, మరీ ఎక్కువైతే తెల్లవారే వరకు నిద్రలేవను అని రామయ్య కొడుకు భయపడి వారి చేతిలో ఉన్న చిలుమును అందుకుని తాను గంజాయి కొట్టడం మొదలుపెట్టాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు జూదమాడుతూనే ఆ గంజాయి కొడుతున్నారు. మద్యాన్ని కొంతమంది సేవిస్తున్నారు. ఇక అప్పటికే వారందరికీ కూడా ఎక్కువైంది. సరదాగా మాట్లాడుతూ కూర్చున్న ఒక్కొక్కరు కూర్చున్న చోటనే నేలపైన ఒరిగిపోతున్నారు. ఇక మధుసూదనానికి గంజాయి అంటే ఏంటో తెలియదు, కానీ ఆ పని చేస్తే కానీ తెలియదు. కాబట్టి అందుకే జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడని పని కూడా చెయ్యటం జరిగింది. కళ్ళు తిరుగుతూ తన పరిస్థితి తనకే అర్థం కాకపోయింది. ఇక మధుసూదనుడు కూడా అందరిలాగే ఒక మూలకు వెళ్ళాడు. అక్కడే ఒరిగిపోయాడు. ఇక అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశంలో నిద్రపోతున్నారు. మధ్యాహ్నం వేళ దాటింది. సుమారుగా సమయం మధ్యాహ్నం 2 గంటలవుతుంది. ఇక ఏకదాటిగా గురక పెడుతూ నిద్రపోతున్న మధుసూదనుడికి అక్కడ ఒక స్వర్ణ మందిరం లాంటి భవనం కనిపిస్తుంది. ఆ భవనం నిండా కూడా పసిడి కాంతులతో నిండుకుని ఉండగా అక్కడ ఎవ్వరూ కూడా కనపడటమే లేదు. అదంతా కూడా వింతగా ఉంది. ఇక అక్కడ మధుసూదనుడు మెల్లగా నడుచుకుంటూ ఆ భవనం లోపలికి ప్రవేశించాడు. చూస్తే అక్కడ కూడా ఎవ్వరూ లేరు. ఆ మందిరం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. చూడటానికి ఎటు చూసినా విపరీతమైనటువంటి బంగారంతో నిండుకుని కనిపిస్తుంది. అసలేంటి విడ్డూరం, ఇంత పెద్ద బంగారు మందిరంలో ఒక్కరు కూడా కనిపించరే అని మెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మొదటి గదిని దాటి 2వ గదిలో అడుగు పెట్టేసరికి అక్కడ కూడా ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఎవరో ఒక స్త్రీ మూలుగుతున్నట్టుగా ఒక చిన్న మూలుగు ఎక్కడి నుండో దూరంగా వినిపిస్తుంది. చాలా విచిత్రంగా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి భవనంలో ఒక స్త్రీ మూలుగు మాత్రమే వినపడ్డమేంటి? ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందని మధుసూదనుడు భయపడకుండా మరింతగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసి మోసి ఉన్నటువంటి తలుపును మెల్లగా ముందుకు నెట్టి ఆ 3వ గదిలో అలా అడుగు పెట్టబోయాడు. అంతే, ఆ గదిలో కాళ్ళు పెట్టకముందే తనకు ఒక భయంకరమైన దృశ్యం ఎదురైంది. అంతవరకు స్వర్ణంతో నిండుకుని ఉన్న ఆ గది శిఖరానికి ఓ పెద్ద గొలుసు వేలాడుతూ ఉంటే అదే గొలుసుకు ఒక ఆకారం తలక్రిందులుగా వేలాడుతున్నట్టు కనపడింది. అది ఒక స్త్రీ రూపమైనప్పటికీ శరీరం అంతా కూడా వికృత రూపాన్ని దాల్చి తలపై జుట్టంతా క్రిందకు వేలాడుతుంటే రక్తంతో తడిచినటువంటి నాలుక గొంతు నుండి క్రిందకు వేలాడుతుంది. దాహం తీర్చుకునేందుకు ఇంకా రక్తం కావాలి అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. శరీరంలో ఏ కదలిక సరిగ్గా లేదు. కానీ తన కళ్ళు మాత్రం మధుసూదనుణ్ణి చూస్తున్నాయి. ఒకవైపు మెడకు శూలం వేసినట్టుగా కనిపిస్తుంది. ఒక ఇనుప శూలాన్ని బాగా గుచ్చినట్టుగా ఉంది. ఇక ఆ దృశ్యాన్ని చూడగానే అతని శరీరం ఒక్కసారిగా విచ్చుకుని అంత భయంకరమైన ఆకారం తలక్రిందులుగా కనపడటంతో దాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగాడు. 2 అడుగుల దూరాన్ని నడిచేసరికి ఇక అప్పుడే అదే గదిలో ఒక మూలలో ఇంకొక స్త్రీ యొక్క ఏడుపైతే వినపడింది. ఇక దాన్ని వినగానే మరొక వైపు తిరిగి చూశాడు. అలా అటువైపు తిరిగి చూడగానే అక్కడి దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది. అందమైనటువంటి ఒక అమ్మాయి రూపం అది. పట్టు వస్త్రాలలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఒక చిన్నారి ఓ మూలను కూర్చుంది. ఆ ఆకారాన్ని చూసి భయంతో వణుకుతూ చిన్నగా రోదిస్తున్నట్టు కనపడింది. ఇక ఆ చిన్నారిని చూడగానే, ఎవరమ్మా నువ్వు? ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావేంటి? భయపడకు,
అని తన వద్దకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ ఆ క్షణమే తన కాళ్ళు వెంటనే అదుపు తప్పినట్టు అక్కడికక్కడే కూలబడిపోయాడు. ఆ క్షణం గొలుసుకు తలక్రిందులుగా వేలాడుతున్న వికృతమైనటువంటి స్త్రీ రూపం, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవో, దాన్ని రక్షించడం నీ వల్ల కాదు, అయినా నీ ప్రాణం నా చేతుల్లోనే పోవాలని రాసిపెట్టి ఉంది, ఇంకా నువ్వు దాన్ని కాపాడమేంటి? అది కాదు కదా, కనీసం నువ్వు కూడా ఇక్కడి నుండి బయటపడలేవు. ఒకవేళ నా నుండి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించినా తిరిగి నీ అంతట నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు అంటుంది. తన కీచు గొంతు నుండి అలా మాట్లాడుతూ ఉంటే, ఎవరు నువ్వు? నేను నీకు బలి కావటమేంటి? అసలు ఈ అమ్మాయి నీకు ఏ అపకారం చేసిందని? అయినా నీలాంటి మాటలకు నేను భయపడేవాడినే కాదు. ఇప్పుడే ఈ అమ్మాయిని ఇక్కడి నుండి కాపాడుతాను. తాను అక్కడ పడి ఉండగానే తన చేతిని అమ్మాయి చేతికైతే అందించాడు. ఇక అంతవరకు భయంతో ఏడుస్తున్న అమ్మాయి వెంటనే అతని చేతిని అందుకుంది. తన స్పర్శ అతన్ని తాకగానే అతని శరీరం అంతా కూడా జలధరించింది. వెంటనే కళ్ళు తెరిచాడు. చూస్తే తాను ఉన్నది బంగారు మందిరంలో కాదు, రామయ్య కొత్తగా కొన్నటువంటి ఆ ఇంట్లో. తాను మాత్రమే కాదు, రామయ్య కొడుకుతో పాటు కొంతమంది యువకులు గంజాయి మత్తు ఎక్కువయ్యి అక్కడక్కడా పడి ఉన్నారు. అంటే ఇంతవరకు నాకు కనిపించింది ఏది కూడా నిజం కాదన్నమాట. ఇదంతా కూడా నా భ్రమ, లేదంటే దీని మత్తు వల్ల ఇలా అవుతుందా అనుకున్నాడు. కానీ నాకు ఇంట్లో వస్తున్న వాసనకు, కలలో కనిపించిన దృశ్యానికో ఏదో దగ్గరి సంబంధం ఉన్నట్టుగా ఉంది. స్వర్ణ భవనంలో వికృతమైన ఆకారం ఏంటి? పైగా ఆకారానికి శూలం వేయటమేంటి? అది మాత్రమే కాదు, తలక్రిందులుగా వేలాడుతున్న ఆ రూపం రక్తం కోసం వెంపర్లాటమేంటి? మరొక వైపు అందమైన ఒక అమ్మాయి తాను అక్కడే కూర్చుని ఏడవటమేంటి? అసలు ఇటువంటి దృశ్యాలు నాకు ఎందుకు ఎదురవుతున్నాయి? అసలు దీని వెనుక లోతైన అర్థం ఏమై ఉంటుంది? అలా ఆలోచిస్తూ తల బాదుకుంటున్నాడు. కానీ తనకు ఏమీ అర్థం కావటం లేదు. ఇక పైకి లేచే ప్రయత్నం చేస్తుంటే భగవంతుని యొక్క ప్రభావం తనపైన ఉన్నప్పటికీ గంజాయి మత్తులో ఉన్నటువంటి తాను పైకి లేచే వేళ గిర్రున కళ్ళు తిరుగుతూ మళ్ళీ క్రిందకు తూలిపోతున్నాడు. మళ్ళీ లేచే ప్రయత్నం చేశాడు. కానీ పైకి లేవటానికి కనీస శక్తి కూడా చాలటం లేదు. మెల్లగా పైకి లేస్తూ ముందుగా చెప్పుకున్నట్టుగా తన చెయ్యి ఏ వైపునైతే అనిపించాడో అదే మూలకు మెల్లగా పాక్కుంటూ వెళ్ళి గోడకు ఆనుకుని కూర్చున్నాడు. నిజానికి ఆ మూలలోనే పరదేశమ్మ అమ్మవారిని ముందుగానే బంధించడం జరిగింది. కానీ ఆ విషయం తెలియక అదే మూలలో మధుసూదనుడు వెళ్ళి కూర్చునేసరికి తనలో ఏదో తెలియదు కానీ ఓ రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇక ఆ క్షణం కల తప్పినటువంటి అమ్మవారి యొక్క విగ్రహం తన కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుగా అయింది. ఇదంతా కూడా మత్తు వల్ల అవుతుందా? మత్తు వల్లే ఇదంతా కూడా అవుతుంది అనిపిస్తుంది. ఇక రెండు చేతులతోనూ తన కళ్ళు పులుముకొని మెల్లగా వెనక్కి సర్దుకుని కూర్చోబోయాడు. కానీ అక్కడ తాను ఆనుకున్నది గోడలా మాత్రం అనిపించడం లేదు. ఎవరో ఒక స్త్రీని ఆనుకుని కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకిలా అవుతుంది? ఇది కూడా గంజాయి వల్లే అనుకుంటున్నాడు. ఇంకా విపరీతంగా కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఇక అక్కడ కూర్చునేందుకు శక్తి కూడా చాలక మళ్ళీ నేలపైన పడుకుందామని అలా ఒరిగిపోతుంటే అప్పుడే రెండు చేతులు క్రిందకు ఒరిగిపోతున్న మధుసూదనుడిని పక్కకు పడకుండా ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు, అంటే రెండు చేతులతో పట్టుకున్నట్టుగా అయింది. ఇక ఆ చేతులు చూసి అసలు ఈ చేతులు ఎవరివి? తన రెండు చేతులతో తనని చుట్టి ఉన్న చేతుల్ని తడిమి చూస్తే ఆ రెండు చేతులకు నిండుగా గాజులు ఉన్నట్టుగా ఉంది. అది కూడా కుంకుమ రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు. వాటిని చూడగానే తాను నివ్వెరపోయాడు. కానీ అది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో వెనక్కి తిరిగి చూద్దాము అంటే ఆ మత్తు ప్రభావంతో అస్సలు వెనుతిరిగి చూడలేకపోతున్నాడు. పోనీ చూద్దామని ఒక్క ఇంచు కదిపినా చాలు తల మొత్తం కూడా కుదిపేస్తున్నట్టుగా అయిపోతుంది. ఇక ఆ విధంగా తూలుతూనే తన చేతులతో వెనుక గోడను తడుముతూ ఉంటే అది గోడ కాదని, తాను వెనుక ఒక స్త్రీ కూర్చుంది అని అర్థమవుతుంది. కానీ తాను ఎవరో తెలుసుకోవటం ఎలా అని మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. అయినా సరే తన వల్ల కావటం లేదు. ఇంతలో మరింత మత్తు ఎక్కువయ్యి తాను కూర్చొని ఉన్న చోటే తనకు తెలియకుండా పూర్తిగా మైకంలోకి వెళ్ళిపోయాడు.
సరిగ్గా సమయం సాయంత్రం 5 గంటలు కూడా అవుతుంది. ఇక అప్పుడనగా బయటకు వెళ్ళినటువంటి మధుసూదనుడు ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఒకవైపు వారి తండ్రిగారితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడా కూడా తన ఆచూకీ తెలియటం లేదు. ఇంతలో అదే ఇంట్లో పడుకుని ఉన్నటువంటి ఒక్కొక్క యువకుడు కూడా మత్తు వదిలేయటంతో నిద్ర నుండి మేల్కొని అప్పటికే అందరూ లేచి కూర్చున్నారు. కానీ తాను మాత్రం ఒక మూల అలానే కూర్చుండటం గ్రహించి రామయ్య కొడుకు వారి దగ్గరకొచ్చి, అయ్యా, ఇప్పటికే చాలా సమయం అయింది, చీకటి కూడా పడబోతుంది, ఇక ఇంటికి వెళ్ళండి అని మెల్లగా తట్టి లేపేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. చూస్తే తన చుట్టూ యువకులంతా కూడా కూర్చుండటం గ్రహించి అంతవరకు తనకు ఎదురైనటువంటి ఆ దృశ్యాలను తలుచుకుంటూ వాటి రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకుండా సాధారణంగా లేచి కొంచెం తూలుతూ ఉంటే రామయ్య కొడుకు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాడు. మధుసూదనుడు వెంటనే నీళ్లు అందుకుని శుభ్రంగా ముఖాన్ని కడిగేసరికి అంతవరకు తనలో ఉన్నటువంటి మొత్తంతా కూడా దిగిపోయింది. ఒళ్ళంతా కూడా కొంచెం తేలిగ్గా మారిపోయింది. ఇక పక్కనే ఉన్నటువంటి ఒక తుండు తీసుకుని ముఖాన్ని తుడుచుకుంటూ రామయ్య కొడుకు వంక చూసి చిన్నగా నవ్వుతూ, చివరికి నాకు కూడా బాగానే అలవాటు చేసేలా ఉన్నారు అని నవ్వుకున్నాడు. అలాగేమీ లేదులేండి, ఏదో సరదాగా అంతే అని నవ్వుతూ సమాధానమిచ్చాడతను. మా వాళ్ళు ఇప్పటికే నా కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెంటనే మధుసూదనుడు ఆ ఇంటి నుండి మరొక్కసారి ఆ ప్రాంతాన్ని గ్రహిస్తూనే అక్కడి నుండి బయటపడ్డాడు. ఇక తాను ఇంటికి చేరుకునేసరికి తన కోసం వెతుకుతున్న వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళావు, ఇంతవరకు ఏమైపోయావో అని అడుగుతున్నారు. కానీ మధుసూదనుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా కంగారు పడకుండా వేరే పని ఒకటి ఉండి బయటకు వెళ్ళారు అని సూటిగా సమాధానం చెప్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అయితే తాను ఇంట్లోకి వెళ్ళాడు అన్న మాటే కానీ మనసంతా కూడా అదే రహస్యం మీద ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేక సతమతమవుతున్నాడు. తన మనసులోని వేదన తండ్రి గ్రహించి, మధుసూదన, ఏమైంది? నీ ముఖాన్ని చూస్తుంటే నీ మనసులో ఏదో సందేహం ఉన్నట్టుగా ఉంది. ఏంటది? ఏం జరిగింది? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని అడిగారు. ఇక తండ్రితో ఆనాటి వరకు ఎన్నడూ అబద్ధం చెప్పనటువంటి మధుసూదనుడు అప్పుడు కూడా అబద్ధాన్ని చెప్పడం ఇష్టం లేక, నాన్నగారు, మీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి, ముఖ్యమైన విషయం అని అడిగాడు. సరే, ఏం మాట్లాడాలో నిర్భయంగా మాట్లాడమని చెప్పారు తండ్రి. ఇక్కడ కాదు, వేరే గదిలోకి వెళ్దాం పదండి అని చెప్పి వెంటనే రహస్యంగా ఉన్నటువంటి ఓ గదిలోకి తీసుకువెళ్ళి, నేను మన వంశంలో ఇంతవరకు ఎవ్వరూ చెయ్యని పనిని ఈరోజు చేశాను. అది కూడా కావాలని చెయ్యలేదు. ఆ రహస్యాన్ని తెలుసుకునే భాగంగా చెయ్యాల్సి వచ్చింది. ముందుగా నన్ను క్షమించండి అని తండ్రి పాదాలపైన పడ్డాడు. తరువాత లేచి తాను గంజాయి సేవించడం ఎదురైన దృశ్యాన్ని చెప్పగా, నువ్వు నా బిడ్డవే, ఎలాంటి తప్పు చెయ్యనటువంటి నువ్వు ఈరోజు ఆ పని చేశావు అంటే ఇందులో ఏదో ఉంది. ఆ మర్మమేంటో నిర్భయంగా అడగమని చెప్పారు. ఇక మధుసూదనుడు ఏమాత్రం ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టుగా రామయ్య కొడుకు తనతో పాటు సన్నిహితంగా ఉండటం, స్నానం చేసినప్పటి నుండి అక్కడకు వెళ్ళటం వరకు జరిగిందంతా కూడా పోసగుచ్చినట్టుగా వివరించాడు. నీకు ఇష్టమైనటువంటి పరదేశీ అమ్మవారు కళ విహీనంగా కనిపించారు అంటే ఆమెను అక్కడ ఎవరో బంధించారు అని అర్థమవుతుంది. పైగా చిన్నపిల్ల రూపంలో కనిపించి నీకు ఆమె చేతి స్పర్శతో ఒక మంచి అనుభూతి కలిగించింది అంటే ఆమె ఖచ్చితంగా ఎవరో కాదు, అమ్మవారే. ఇక మరో విషయంలోకి వెళ్తే, స్వర్ణ మందిరంలో ఒక స్త్రీ తలక్రిందులుగా వేలాడుతుంది. తనకు శూలం వేసినట్టుగా కనపడటం, రక్తం కోసం ఎదురు చూస్తున్నట్టుగా నాలుకను పెద్దగా చేసి నీకు కనపడింది అంటే అది ఖచ్చితంగా ధనపిశాచి అని అర్థం. శూలం వేయటానికి కారణం ఏంటంటే, పూర్వం రాజుల కాలం నాడు వారి యొక్క ధనాన్ని ఆపత్కాలంలో భూమిలో నిధుల రూపంలో, నిక్షేపాల రూపంలో దాచిపెట్టి దాన్ని వారి వంశానికి మాత్రమే చెందేలా, వేరే ఎవ్వరికీ ఆ నిధిని ఖచ్చితంగా దక్కకుండా, నిధి దొంగల పాలు కాకుండా ఉండటం కోసమని వయసులో ఉన్నటువంటి కన్నెపిల్లను అపహరించి
క్షుద్ర శక్తులు పొందిన ఒక మాంత్రికుని సహాయంతో కన్నెపిల్లను అర్ధరాత్రి వేళ బలిగా ఇచ్చి తన ఆత్మను ఒక దుష్ట శక్తిగా మార్చి భూమిలో పాతిపెట్టినటువంటి నిధికి కాపలాగా పెట్టి వదిలేవారు. అలాంటి నిధికి కాపలాగా ఉన్నటువంటి అమ్మాయి ఆత్మ ధన పిశాచికి ప్రతిరూపమని తెలుస్తుంది. ఒకవైపు చల్లదనం, ఇంకోవైపుగా వేడి. చల్లదనం అనేది ధన పిశాచి ఉన్న ప్రదేశం, వెచ్చదనం అనేది అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశం. అంటే వెచ్చదనం ఉన్న చోట రామయ్య అమ్మవారిని ఒక మంత్రగాడి సహాయంతో దిగ్బంధన చేసి భూమిలో పాతి పెట్టాడు. ఆ మూలకు ఎదురుగా చల్లని ప్రదేశమే ఆ ధన పిశాచి ఉన్నటువంటి స్థలం. ఇక అప్పటికే మధుసూదనుడి యొక్క మనసులో ఉన్న అనుమానాలను తన తండ్రి అప్పటికప్పుడు తీర్చడంతో అప్పుడు తనకి అసలు విషయం అర్థమైంది. అక్కడేదో జరగరాని జరుగుతుందని. ఇక ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పగా, అసలు నిన్ను ఆ ఇంటికి రామయ్య కొడుకు తీసుకువెళ్ళటమేంటి? ఇంతవరకు ఏ రోజు కూడా మనల్ని ఆ ఇంటికి రమ్మని కూడా పిలవలేదు. మరి ఈ రోజు పిలిచారు అంటే అందులో నిన్ను కూడా భాగం చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండు. అయినా నాకంటే ప్రతి విషయాన్ని నువ్వే క్షుణ్ణంగా ఆలోచిస్తావు. నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహమే ఎప్పుడూ నీపై ఉంటుంది. కానీ ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అని చెప్పగా, ఇక అప్పటి నుండి మధుసూదనుడు అక్కడ ఏం జరుగుతుందో అని దాన్ని మరింత జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు కూడా రామయ్య కొడుకు తన యొక్క పథకం ప్రకారం మధుసూదనుడిని కలవటం, వాళ్ళ ఇంటికి పిలవటం కూడా జరుగుతుంది. ఇలా 3 రోజులైతే గడిచింది. అప్పటికే 7 మంది యువకులు బలివ్వడం కూడా జరిగిపోయింది. ఆ దుష్ట కార్యం అప్పుడప్పుడే మరింతగా ప్రబలుతుంది. అయితే ప్రతిరోజు వ్యసనానికి అలవాటు పడేలా చెయ్యాలని రామయ్య కొడుకు ప్రయత్నిస్తుంటే, నన్ను బలవంతంగా ఇలా చెయ్యాలి అని ఎందుకు అనుకుంటున్నాడు? దీని వెనుక అంత పెద్ద కారణం ఏమై ఉంటుందని మరింత లోతుగా ఆలోచిస్తున్నాడు మధుసూదనుడు. అయినా తనకి ఎటువంటి పరిష్కారం తెలియటం లేదు. కాలం గడిచింది. వారు 8వ బలిని ఆ రాత్రి ఇవ్వబోతున్నారు అనే వేళకి పగటి వేళలో ఎంత ప్రయత్నించినా ఆ రహస్యం తనకి అర్థం కాలేదు. రాత్రి వేళలో ఒక్కసారి ప్రయత్నించి చూద్దాము అన్న ఉద్దేశంతో కనీసం వారి తల్లి తండ్రికి కూడా చెప్పకుండా వెంటనే ఇంటి నుండి బయటకొచ్చాడు. ఆ రాత్రి వేళ ధైర్యం చేసుకుని ఒంటరిగా బయలుదేరిపోయాడు మధుసూదనుడు. అర్ధరాత్రి కావస్తే కానీ ఆడపిశాచి కనబడదు. ఇక అంతవరకు తనకు ప్రమాదం కూడా ఉండదు. ఈలోగా నేను ఆ రహస్య మార్గంలోకి చేరుకోవాలి అన్న ఉద్దేశంతో మధుసూదనుడు రామయ్య ఇంటికి వెళ్లకుండా ఆ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఓ పశువుల కొట్టంలోకి చేరుకున్నాడు. ఇక అక్కడ చాలా పశువులైతే ఉన్నాయి. అక్కడ తన ఉనికి ఎవ్వరికీ తెలియదని తనకి ముందుగానే తెలుసు. అలా ఆ పశువుల కొట్టంలో దాక్కున్న సమయాన దోమకాట్లకు పశువులతో పాటు మధుసూదనుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఈరోజు ఏదో ఒకటి తేల్చాలి. ఇందులో నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో సరైన సమయం కోసం తాను ఎదురు చూస్తుంటే సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయం మిగిలి ఉండగా వరుసగా రామయ్య తరువాత 4 కొడుకులు పొలం మార్గం నుండి నడుచుకుంటూ వచ్చి ఆ ఇంటికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఒక దీపం కూడా వెలిగింది. మధుసూదనుడు రెప్ప వేయకుండా ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి నడిచి వస్తున్నట్టుగా తన ఉనికి తెలుస్తుంది. ఇటువైపు ఇంకెవరో వస్తున్నారు అని వారి కోసం చూస్తూ ఉంటే సుమారుగా 6 అడుగుల ఎత్తుకు మించిన ఒక వ్యక్తి నల్లని దుప్పటి తల నుండి ఒళ్ళంతా కప్పుకొని తాను దాక్కుని ఉన్నటువంటి పశువుల కొట్టం ముందుగానే నడుచుకుంటూ వచ్చి మెల్లగా ఇంటి లోపలికి దూరాడు. ఎవరితను? చూడటానికి ఇంత బలిష్టంగా కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తితో వీళ్లకు పనేంటి అని చూస్తుంటే అప్పుడే తన వెనుక నుండి కాళ్ళ గజ్జల శబ్దం వినపడింది. ఇంకెవరో వస్తున్నట్టుగా ఉన్నారు. ఆ గజ్జల చప్పుడు విని అటువైపుగా తిరిగి చూస్తే ఒక ఎర్రని చీర కట్టుకుని జుట్టంతా కూడా వెనక్కి విడిచిపెట్టి ఓ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి నేరుగా అదే ఇంట్లోకి దూరింది. అది చూడగానే మధుసూదనుడు ఆశ్చర్యపోయాడు. ఎవరీమే? ఇంత రాత్రి వేళ ఈమెతో వీళ్లకు పనేంటి
అని వారిని గమనిస్తుంటే వారంతా కూడా ఇంట్లోకి చేరుకున్నాక వారిలో వారు ఏదేదో మాట్లాడే ప్రయత్నంలో గుసగుసలాడుతున్నారు. వారి మాటలు మధుసూదనుడు అస్సలు కనిపెట్టలేకపోతున్నాడు. ఎందుకంటే కొంచెం దూరంలో ఉన్నాడు. కానీ ఇంకా వినేందుకు ప్రయత్నిస్తుంటే సరిగ్గా అప్పుడే రామయ్య కొడుకుల్లో ఒక వ్యక్తి పీలగొంతు నుండి గట్టిగా అరిచాడు. అంతే, వాడు ఎప్పుడైతే ఆ విధంగా అరిచాడో వీధిలో పడుకున్న కుక్కలన్నీ కొల్లున అరవటం మొదలుపెట్టాయి. రంగం సిద్ధమైంది. వెంటనే బయటికి రమ్మని పిలిచాడు. అలా పిలవటంతోనే ఆ స్త్రీ ఆకారం ఇంటి నుండి బయటపడి ఒకదానికి 2 అడుగులు జోడించి గల్లు గల్లున గజ్జల శబ్దం గట్టిగా వినిపించేలా నేల అదిరిపోగేలా నడుస్తూ కొన్ని అడుగుల దూరం నడుచుకుంటూ వెళ్ళి ఒక ఇంటి వద్ద ఆగి ఆ తలుపు తట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ దృశ్యాన్ని చూసినటువంటి మధుసూదనుడికి గుండె ఆగినంత పనైంది. అమ్మా, మోసం వీరు చేస్తున్నది. నిజంగానే వీళ్ళంతా కూడా మోసం చేస్తున్నారు. ఇదేమీ పిశాచం కాదు, ఇది ఒక బూటకం, పచ్చి నాటకం. ఇంత ఘనంగా ప్రజల్ని మోసం చేస్తున్నారా? పిశాచి పేరుతో ఊరి ప్రజలందరినీ కూడా భయపెట్టి అసలు ఏం చేయబోతున్నారు అని చూస్తూ ఉంటే స్త్రీ రూపంలో వెళ్ళినటువంటి ఆ వ్యక్తి పెద్దగా అరుస్తూ ప్రతి ఇంటి యొక్క తలుపుని పథకం ప్రకారం తట్టి ముందుకు పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే రామయ్య నలుగురు కొడుకుల్లో 2 వ్యక్తులు బయటకొచ్చి చేతుల్లో ఆయుధాలు తీసుకుని తనకేమీ అపకారం కలగకుండా కాచుకుంటూ వెంబడిస్తున్నారు. ఇక ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి మధుసూదనుడికి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టాయి. ఓ గ్రామానికి పెద్దగా ఉన్న రామయ్య ఊరి ప్రజల్ని ఇంతలా ఏమారుస్తున్నాడా? ఇంత ఘోరంగా భయపడుతున్నాడా? ప్రతి రాత్రి ఎవరో ఒకరు చనిపోతున్నారు అంటే దానికి కూడా కారణం ఈ దుర్మార్గుడే. అసలు ఈ మారణ హోమాన్ని ఎందుకోసం చేస్తున్నాడు అని ఆ దృశ్యాలను ఇంకా చూస్తుంటే ముందుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉన్న ఒక యువకుడు ఆ ఇంటి వైపుగా నడిచి రావటం మొదలుపెట్టాడు. అది కూడా పథకం ప్రకారమే జరుగుతుంది. తాను కూడా అతనికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. పైగా ప్రతిరోజు వారితో కలిసి అదే ఇంట్లో గడుపుతున్న వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు చాలా సాంప్రదాయమైన వారు. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి వీరితో జత కలిశాడా? ఇలా ఆలోచిస్తుంటే తాను నేరుగా ఆ ఇంటికి వెళ్ళి తలుపును 2 సార్లు కొట్టేసరికి ఇంటి లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి. రామయ్య కొడుకు ఆ వ్యక్తిని తిడుతున్నాడు. నీకు వ్యసనం ఉంది నిజమే, కానీ మరీ ఇంత ఘనంగానా? ఇప్పుడు ఆ పిశాచి తిరిగే వేళ, ఒకవేళ ఇప్పుడు నువ్వు దాని కంటపడితే నిన్ను చంపుకు తింటుంది. ఓ గంట ముందుగానే రమ్మని చెప్పాను కదా, ఇంత ఆలస్యంగా వచ్చావేంటి అని వెంటనే తిడుతూనే ఒక్కసారిగా తలుపు తెరుచుకున్న శబ్దం వచ్చింది. ఇక అంతలోనే తన గొంతు నుండి గట్టిగా ఒక అరుపు. అంతే, అక్కడికక్కడే తలుపులు మూసుకున్నాయి. అక్కడితో ఆ వ్యక్తి గొంతు కూడా అదృశ్యమైంది. ఇక అప్పుడు ఆ ఇంట్లో నుంచి క్షుద్ర మంత్రాలు వినిపించడం మొదలైంది. ఈ వ్యక్తి యొక్క అరుపుకి అప్పటికే విచిత్రమైన స్థితిలో ఉన్నటువంటి మధుసూదనుడు ఇక అక్కడి నుండి అటువంటి మంత్రాలు వినపడేసరికి ఒక్కసారిగా హతాశుడిగాడు. తన గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటుంది. క్షణానికి తనలో భయం కూడా పెరుగుతుంది. కనీసం ఆ భయాన్ని కూడా లెక్క చేయకుండా గమనిస్తున్నాడు. కేవలం కొన్ని క్షణాల్లోనే మంత్రపఠనం పూర్తయింది. ఒక వ్యక్తిని నోట్లో గుడ్డ పెట్టి గట్టిగా దెబ్బ కొడితే ఎలా మూల్గు వస్తుందో అలాంటి మూల్గు చాలా గట్టిగా వినిపించింది. ఆ తరువాత ఒక్కసారిగా అది ఆగిపోయింది. ఆ వ్యక్తికి ఏదో జరిగింది అని తనకైతే అర్థమైంది. అంత పెద్ద మూల్గు వినపడగానే కొంచెం భయం పట్టుకుంది మధుసూదనుడికి. ఇక తన శరీరం మీద రోమాలన్నీ పైకి లేచాయి. కాళ్ళు చేతులు వణికిపోతుంటే స్వామివారి యొక్క స్తోత్రాన్ని మనసులో పఠిస్తూ ఇంకా ఏం జరగబోతుందా అని చూస్తున్న మధుసూదనుడికి మళ్ళీ ఆ ఇంటి తలుపులు తెరుచుకున్న శబ్దం వినపడింది. కళ్ళు అప్పగించి మరీ చూస్తున్నాడు. ఇంతలో రామయ్య కొడుకులు 2 ఒక వ్యక్తిని కాళ్ళు చేతులు పట్టుకుని బయటకు తీసుకొస్తూ కనిపించారు. అది చూసిన మరుక్షణమే తన ప్రాణం పోగినట్టయింది. వారు తీసుకువస్తుంది మనిషినైతే కాదు, జీవం లేనటువంటి ఒక శవమని అర్థమైంది. దాన్ని నేరుగా తీసుకువెళ్ళి
తాను దాక్కున్నటువంటి పశువుల కొట్టానికి అవతల వైపుగా ఉన్నటువంటి వీధి చివర వదిలేశారు. మధుసూదనుడు కేవలం మనిషిగా మాత్రమే ఉన్నాడు. తన ప్రాణం మాత్రం ఆ క్షణం గాల్లో తిరుగుతుంది. ఇక అప్పటికే ఆ ప్రక్రియ పూర్తయింది. బలి జరిగిపోయింది. ఇక మిగిలింది ఏమీ లేదు. ఓ స్త్రీ రేపురా అన్న పుకారు ఇటువంటి వారికి ఆయుధంగా పనికొచ్చింది. అంతకుమించి ఇంకేమీ లేదు. అసలు పిశాచి అనేది లేదు. ఇదంతా కూడా వీరు ఆడుతున్న మాయా నాటకం. వీరు మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో చాలా వరకు ప్రజల్ని భయపెట్టి ఇలాంటి దారుణాలతో వారు సుఖాలను పొందుతున్నారు. ఇప్పుడు వీరు చేస్తున్న మారణ హోమం కేవలం ధన పిశాచిని వారి వశం చేసుకోవటానికే. ఈ క్షణమే ఇంటికి వెళ్ళాలి అని ముందుగా అనుకున్నాడు. కానీ వారిలో ఏ ఒక్కరి దృష్టిలో పడ్డా మధుసూదనుడు ప్రాణాలతో మిగిలనుగాక మిగిలడు. ఇదంతా గతించే వరకు నేను ఇక్కడే ఉండాలి అనుకున్నాడు. ఇక దృఢంగా అలానే నిర్ణయించుకుని అక్కడే దాగి ఉండగా ఇల్లంతా శుభ్రం చేసి అప్పటికప్పుడు ఇంటి మొత్తాన్ని కూడా పేడతో కల్లాపు వేసి ఆ ఇంటిని యథావిధిగా మార్చి పిశాచి వేషంలో ఉన్నటువంటి వ్యక్తితో పాటు రామయ్య తలోక మిగతా 2 కొడుకులు కూడా ఊరంతా తిరిగి ప్రజలు భయభ్రాంతులకు గురిచేసి చివరకు ఇంటికి చేరుకోవటంతో ఆ రోజుతో ఆ కార్యక్రమం ముగిసింది. బలిచ్చిన మనిషిని పిశాచి చంపినట్టుగా చిత్రీకరించారు. ఆ వీధిలో పడేశారు. ఇక అక్కడితో ఆ రోజు కథ ముగిసింది. వారు బలి నిర్వహిస్తున్న గది మొత్తాన్ని కూడా మూసి మిగతా ఇంటి తలుపులన్నీ కూడా బార్లా తెరిచారు. ఎవరికి వారు అదే పొలం మార్గం నుండి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక ఆ దృశ్యాన్ని చూస్తున్న మధుసూదనుడికి కాళ్ళు ఇంకా పనిచేయటం లేదు. కాసేపటి తరువాత నెమ్మదిగా కోలుకొని ఎవ్వరికంటా పడకుండా తన ఇంటికి చేరుకున్నాడు. అతను నిద్రపోవటానికి ప్రయత్నించాడు, కానీ నిద్రపోయే ధైర్యం కూడా లేదు. భయం ఇంకా దుఃఖం అలాంటి మారణకండ తన కళ్ళ ముందే జరుగుతుంటే ఒక సున్నితమైన మనసు కలిగిన మధుసూదనుడు వారు చేస్తున్న పాపాన్ని చూసి భరించలేక రాత్రికి రాత్రి తండ్రిని నిద్రలేపి జరుగుతున్న ఘోరాలను చెప్తూ వారి కాళ్ళపైన పడిపోయాడు. తన కొడుకు చెప్తున్న మాటలు విని తన తల్లిదండ్రులిద్దరూ కూడా పూర్తిగా భాగ్యానికి లోనయ్యారు. నువ్వు చెప్తుంది నిజమా? ఇంత మారణకాండ జరిపిస్తున్నది ఆ దుర్మార్గుడా? వీరికి ధన పిశాచికి బలిగా ఇచ్చివారు దాన్ని సొంతం చేసుకోవాలి అని చూస్తున్నారా? అసలు వీరు మనుషులేనా, లేదంటే ఇంకేమైనా పుట్టారా అని భయపడుతున్నారు. మరి అలాంటి రామయ్య కొడుకు నిన్ను కూడా ఎప్పుడు రమ్మంటున్నాడు అంటే నిన్ను కూడా ఒకనాడు ఏదో చెయ్యాలి అని చూస్తున్నారు. రేపటి నుండి నువ్వు అటువైపుగా వెళ్ళొద్దు. అలాగే వారు చేస్తున్నటువంటి ఈ పాపం ఊరందరికీ తెలియాలి అని తండ్రి మాట్లాడుతూ ఉంటే, నాన్నగారు, రామయ్య గురించి నీకు తెలిసిందే కదా. తనకు మించిన ధనవంతుడు ఈ ఊరిలో మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవ్వరూ లేరు. అలాంటి వాడు ఏదైనా చేస్తాడు. ఒకవేళ మనం ప్రజలతో దీన్ని చెప్పినా సరే వారెవ్వరూ కూడా మన మాటలు వినే పరిస్థితిలో ఉండరు. మనం ఈ మార్గంలో వెళ్ళి ఏమీ చెయ్యలేము. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మాయను మాయతోనే జయించాలి. ఇంకేదైనా పరిష్కారం ఉంటుందేమో ఆలోచిద్దాం. ఇక ఆ రాత్రి వారంతా మాట్లాడుకుని అలాంటి ఒక భయంకరమైన రాత్రిని మెల్లగా గడిపారు. ఉదయం చూస్తే యువకుడి శవం ఎప్పటిలాగే వీధి చివర కనపడింది. మళ్ళీ ఆ పిశాచి వచ్చిందని, అతన్ని చంపిందని పిచ్చి జనాలు నమ్మటం మొదలుపెట్టారు. కానీ ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఇక ముందు ఏం జరగబోతుంది, దాన్ని ఎలా ఛేదించాలి అనే పనిలో పడ్డారు. ఉదయం నుండి తీరిక లేకుండా అన్ని శాస్త్రాలు పరిశీలిస్తున్నారు. కానీ ఆ రహస్యం అంతు చిక్కడం లేదు. అయినా సరే ఓపిగ్గా ఒక్కొక్క శాస్త్రాన్ని పరిశీలిస్తుంటే ఇక అప్పుడే మధుసూదనుడికి వారి తాతగారు అభ్యసించినటువంటి స్వర్ణ పిశాచి అనే పుస్తకం కంటపడింది. అలాంటి ఒకటి ఉందని మధుసూదనుడికి ఎప్పుడూ తెలియదు. తనకు మాత్రమే కాదు, తన తండ్రికి కూడా తెలియదు. ఇక అలాంటి పుస్తకాన్ని చూడగానే దాన్ని చేతుల్లోకి తీసుకుని త్వరగా దాని మొత్తాన్ని చదవటం మొదలుపెట్టాడు. స్వర్ణ పిశాచి అంటే ధన పిశాచి. అది ఎటువంటి ప్రదేశాల్లో ఉంటుంది, అది ఉన్న చోటు ఎలా ఉంటుంది,
ఎటువంటి వారికి లభ్యమవుతుంది అన్ని విషయాల గురించి అక్కడ క్లుప్తంగా ఉంది. విసుగు లేకుండా ఓపిగ్గా చదువుతున్న మధుసూదనుడికి సరిగ్గా మధ్యాహ్నం వేళకి ఆ పుస్తకంలో ఒక భాగం తన కంటపడింది. దాన్ని క్షుణ్ణంగా చదువుతూ ఉంటే, దాన్ని పొందాలి అంటే దాని శక్తి బట్టి జీవాలను బలి ఇస్తారు. అలాగే కొన్ని వాటికి ఆడవాళ్ళను మాత్రమే ఇస్తారు. మరికొన్నిసార్లు పిల్లల్ని, మరికొన్నిసార్లు యువకుల్ని, అలా వరుసగా ఒక్కొక్క భాగాన్ని చదువుతూ ఉంటే కేవలం యువకులను మాత్రమే బలి కోరే ధనపిశాచి గురించి ఒకచోట చాలా వివరంగా రాయబడి ఉంది. ఒక్క అక్షరం పొల్లుపోకుండా దీర్ఘంగా దాన్ని చదువుతూ ఉంటే, పౌర్ణమి రోజున మొదటి బలిగా యువకులను తీసుకున్న ఎడల వరుసగా 10 రాత్రులు యువకులు బలి ఇవ్వాలి. అలా 10 పూర్తయిన తరుణంలో 11వ దానికి ఒక బ్రాహ్మణ యువకుని యొక్క ప్రాణం అవసరం ఉంటుంది. అది కూడా మంచి పండితుడై ఉండాలి, అన్నీ తెలుసుకున్నవాడే ఉండాలి, అన్నింటికంటే నిత్యం దైవారాధనలో గడిపే వ్యక్తి అయి ఉండాలి, అన్నింటిపైన సర్వదా దయా గుణాన్ని కలిగి ఉన్న వ్యక్తి. అతను 11వ బలికి సిద్ధపడితే అది బలి ఇచ్చిన మరుక్షణమే ఆ యజ్ఞాన్ని మొదలుపెట్టిన వ్యక్తికి ఆ ధనపిశాచి వారి వశమవుతుంది. సర్వ అభీష్టాలు నెరవేరుతాయి, బంగారంతో ఇల్లు నిండిపోతుంది. ఇక వెంటనే తన తండ్రి దగ్గరకు చేరుకొని అక్కడ రాసి ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా తండ్రితో చెప్పగా మధుసూదనుడి తండ్రి అసలు రహస్యాన్ని గ్రహించాడు. అర్థమైంది, 11వ బలిగా నిన్ను వాడుకునేందుకు చూస్తున్నారు, అందుకే ఇదంతా కూడా కుట్రగా చేస్తున్నారు అని ఇద్దరిలోనూ సందేహం మరింతగా ముదిరింది. మరి దీని నుండి తప్పించుకోవటం ఎలా? ఆ రహస్యం గురించి ఏమైనా రాసి ఉందేమో అని మళ్ళీ దాన్ని గమనించడం మొదలుపెట్టారు. చదువుతున్నారు కానీ ఏమీ తెలియటం లేదు. ఇంకా చదువుతున్నారు కానీ అది తెలిసి రావటం లేదు. చివరికి విసుగు వచ్చేసింది. ఇంకా ఏమైనా పరిష్కారం ఉంటుందా అని మళ్ళీ వేరే పుస్తకాలు చూస్తుంటే చివరి పేజీలో ఉన్నటువంటి ఓ రహస్యం వారి కంటపడింది. అదేంటంటే 11వ రోజున బలి ఇవ్వబోయినటువంటి వ్యక్తి అనుకోకుండా ఆ రోజు వారి అవయవాల్లో ఏదో ఒక అవయవానికి లోటు ఉంటే దాన్ని అది స్వీకరించదని అందుకుగాను కోపగించుకుని అలాంటి బలిని ఎవరైతే ఇవ్వాలి అనుకున్నారో వారిపైన దాడి చేసి వారిని భక్షిస్తుందని రాసి ఉంది. అది చూడగానే తండ్రి కళ్ళల్లో భయం నెలకొంది. కానీ మధుసూదనుడి యొక్క కళ్ళల్లో ఆనందం తాండవించింది. అది గమనించినటువంటి తండ్రి కొడుకును వెంటనే దగ్గరికి తీసుకుని, ఏదో ఒక విధంగా దీని నుండి నిన్ను తప్పిస్తాను, కావాలంటే వాడి కాళ్ళపైన పడతాను, నిన్ను ఎక్కడికైనా పంపుతాను, ఇలా చేయటం నా కళ్ళతో నేను చూడలేను అని చెప్తుంటే, నాన్నగారు అన్నీ తెలిసినటువంటి మీరు ఇంతలా భయపడతారా? ఒకవేళ వాడి కాళ్ళపైన పడినా సరే నన్ను ఏదో ఒక విధంగా దానికి అర్పిస్తాడు. అయినా కేవలం ఒక్క అవయవం పోయినంత మాత్రాన నేనేమీ మీకు దూరం కాను కదా. అలాగే నేను కాకపోతే ఇంకొకడు, ఇలా ఎంతోమంది వాడి స్వార్థానికి బలవుతారు. అలాంటి వాడిని ఇలాగే వదిలితే చివరికి వీడి మూలంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. ఇక అలా జరగకుండా ఉండాలి అంటే మనమే వాడి ఆట కట్టించాలి. ఆ ధనపిశాచికి వాడినే బలిస్తే ఎలా ఉంటుంది? వాడు మాత్రమే కాదు, ఈ నరమేధాన్ని సృష్టిస్తున్నటువంటి అందరూ, దానిలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కడూ కూడా దానికే బలవ్వాలి. అప్పుడే కదా మనం అసలైన బ్రాహ్మణులుగా జీవించగలుగుతాం. మన భగవంతుని నమ్మి నిత్యం వారి మార్గంలోనే ప్రయాణిస్తున్న వాళ్ళం. కేవలం మనలాంటి వారికి ఒక చిన్న అవయవం కోల్పోవటానికి ఇంత బాధ ఎందుకు? ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ అనుకుందాం. అన్నింటికంటే ఆ భగవంతుడే మనకు దిక్కు. నేను నమ్మినటువంటి అమ్మవారే నన్ను కరుణిస్తుంది. ఆ పరదేశమ్మ నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇది పూర్తయ్యే వరకు ఏమీ తెలియనట్టుగానే ఉంటాను. చివరి రోజున వారికి అదే ఆఖరి రాత్రి అవుతుంది. నేను ఏం చేయబోతున్నానో కూడా మీతో చెప్పను, చేసి చూపిస్తాను, ఈ ఊరిని కాపాడుతాను అని తండ్రికి గొప్ప ధైర్యాన్ని నింపి సమయం కోసం ఎదురు చూస్తుంటే అప్పటికే 10 మందిని బలి ఇచ్చి 11వ బలిగా మధుసూదనుడిని సిద్ధం చేసుకుంటున్నారు. సాయంత్రం వేళ మధుసూదనుడు కోనేటికి స్నానం కోసం వెళ్తుంటే, ఈ ఒక్క రాత్రి మీతో పని ఉంది, ఈ రాత్రి మా ఇంటికి వస్తారా అని పిలుస్తున్నాడు.
ఇక రామయ్య కొడుకు అలా చెప్పగా, మీరు అంతలా ప్రాధేయపడాల్సిన పనేమీ లేదు, నేను తప్పకుండా వస్తాను అని చెప్పాడు. ఇక ఎవరి ఇళ్లకు వారైతే వెళ్ళిపోయారో. సాయంత్రం కావస్తుంది. తండ్రిలో భయం కలుగుతుంది. కానీ మధుసూదనుడి యొక్క మనసులో ఏ భయం కూడా లేదు. సరిగ్గా చీకటి పడుతున్న వేళకు తన తల్లి వంటగదిలో రాత్రి వంట సిద్ధం చేస్తుంటే తల్లి వద్దకు వెళ్ళి కాయగూరలు కోస్తున్నటువంటి కత్తిపీటను ఇమ్మని అడిగాడు. తన తల్లికి ఆ విషయం తెలియక వెంటనే దాన్ని కొడుకు చేతిలో పెట్టింది. అంతే, దాన్ని అందుకున్నటువంటి మధుసూదనుడు ఓం నమఃశివాయ అని గట్టిగా అరిచి ఒక్క వేటుకు ఆ కత్తిపీటతో తన చేతి వేలుని స్వయంగా తానే నరికివేశాడు. దాన్ని చూసినటువంటి తల్లి గట్టిగా అరిచింది. తన అరుపులు విని తండ్రి కూడా పరిగెత్తుకొచ్చాడు. అక్కడికి వెళ్ళి చూస్తే తన కొడుకు యొక్క చేతి వేళ్లలో ఒకటి తెగిపోయి ఉంది. భయపడాల్సినటువంటి పనేమీ లేదని ఏడుస్తున్నటువంటి తన భార్యను అతను ఓదార్చి తొందరగా రక్తం కారకుండా ఆగే ప్రక్రియ కూడా మొదలుపెట్టాడు. చేతి వేలు తెగి క్రింద పడిపోవటంతో కాసేపటి వరకు రక్తం అలానే కారింది. కానీ చేస్తున్నటువంటి ఆ పనికి కొంతమేర రక్తం కారటం ఆగింది. కాసేపటికి మొత్తానికి రక్తం కారటం ఆగిపోయింది. సమయం దగ్గర పడుతుంది. తండ్రి కొడుకులిద్దరికీ మాత్రమే తెలుసు. ఇంతలో రామయ్య కొడుకు నుండి కబురు రావటంతో తన వేషధారణలోనే మధుసూదనుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే చాలామంది యువకులు అక్కడ కూర్చున్నారు. కానీ రాత్రి 9 గంటలు దాటేసరికి ఎవరు ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. ఇక తాను కూడా వెళ్లేందుకు సిద్ధపడుతుంటే మిగిలి ఉన్నటువంటి రామయ్య కొడుకులు మధుసూదనుణ్ణి అడ్డుకుని మీతో చాలా పని ఉంది, ఉండమని చెప్పి ఇంటి తలుపులన్నీ కూడా మూసేస్తుంటే వారు ఏం చెయ్యబోతున్నారో ముందుగానే మధుసూదనుడికి తెలిసినప్పటికీ భయపడుతున్నట్టుగా నటిస్తున్నాడు. ఆ విషయం వారికి తెలీదు. ఈ క్షణం నువ్వు ఎక్కడి నుండి బయటపడితే మా అవకాశం చేజారిపోతుంది. నువ్వు ఎక్కడి నుండి బయటపడకూడదని ఆ నలుగురు అన్నదమ్ములు కలిసి మధుసూదనుడి యొక్క కాళ్ళు చేతులు వెంటనే తాళ్లతో గట్టిగా బంధించి తాను అరవకుండా నోట్లో ఓ గుడ్డను పెట్టి అలా వదిలేశారు. ఆ రాత్రి వారి పన్నాగం పండబోతుంది. అందుకని వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటే తాను కేవలం నటించాల్సిన అవసరం మాత్రమే ఉంది. విడిచిపెట్టమని బ్రతిమాలుతున్నట్టుగా మూలుగుతూ నటిస్తున్నాడు. కానీ వారు మాత్రం అతన్ని పట్టించుకోకుండా సమయం కోసం చూస్తుంటే ఆ వేళ దగ్గర పడేసరికి ఎప్పటిలానే వరుసగా ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. పిశాచి రూపంలో ఒకడు ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. 2 వ్యక్తులు అతని కాపలాగా వెళ్ళారు. కాసేపటికి ఊరంతా భయంతో ఉంది. అలా భయపెట్టి 3 వ్యక్తులు ఇంటికొచ్చారు. ఇక అప్పటికే అక్కడికొచ్చిన మాంత్రికుడు పూజను మొదలుపెట్టాడు. పూజ మొదలైంది. అది చివరి దశకు చేరుకుంది. కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నటువంటి మధుసూదనుడిని ఆ గదిలోకి తీసుకువెళ్ళి బలిపీఠం వద్ద తన యొక్క తలను అమర్చి కట్లు విప్పి ఇక బలి ఇవ్వబోతున్నారు అనేసరికి ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా భయంకరంగా మారిపోయింది. ధనపిశాచు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా చీలుకుంది. పెద్ద పెద్ద శబ్దాలతో ఇల్లంతా కూడా రణగుణ ధ్వనుడితో నిండిపోయింది. భీకరంగా మారిపోతున్న వేళ హఠాత్తుగా క్రింద ఉన్నటువంటి భూమిని చీల్చుకుని ఆ ధనపిశాచి బయటపడింది. అది ఒక భారీ రూపం, చాలా ఘోరంగా ఉంది. ఇక అలాంటి వికృతమైన రూపాన్ని చూసిన వాళ్ళంతా కూడా వణికిపోతుంటే మంత్రగాడు వారిని హెచ్చరిస్తూ, నేనుండగా మీకేమీ కాదు, నా పైన నమ్మకం ఉంచండి అని ధైర్యం చెప్తుంటే భయంకర రూపంలో భూమి నుండి బయటపడ్డ ధనపిశాచి, నన్ను మోసం చేసి వీడిని బలివ్వాలి అనుకుంటున్నారా? నా గురించి తెలిసి కూడా ఇలా చేస్తున్నారా అంటే నేను కళ్ళు లేని పిశాచిని అనుకుంటున్నారా అని గట్టిగా అరుస్తుంది. తల్లి, మేమేమీ కూడా నిన్ను మోసం చేయటం లేదు, అన్నీ కూడా సక్రమంగానే చేశాం, మీరు ఆగ్రహించకూడదు, మా బలిని స్వీకరించండి అంటుంటే ఆ పిశాచి మాత్రం, ఒక్కసారి వాడి చేతి వేలుడు చూడండిరా, అలాంటి వాడిని తీసుకొచ్చి చివరి బలిగా ఇచ్చి నన్ను మీ వశం చేసుకోవాలి అనుకున్నారా? మిమ్మల్ని ఒక్క క్షణం కూడా బ్రతకనియ్యను అని ముందుగా మంత్రగాడి పైన అతని పైకి దూకి వాడి శరీరాన్ని ఆక్రమించుకుంది. ఇక ఆ తరువాత
కళ్ళు మూసి తెరిచేలోపు వాడి శరీరం అంతా కూడా రక్త మాంసాలు లేకుండా ఎండిపోయిన కట్టెలా మారిపోయింది. ఇక అప్పటికే ఆ పరిస్థితి నుండి తప్పించుకునేందుకు బయటపడే మార్గం కోసం పిచ్చి వాళ్ళలా పరుగులు పెడుతుంటే, అక్కడ నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటే వారి శరీరాలు కూడా వారికి సహకరించలేదు. ఇంతలో ఒక్కొక్కరిని హరిస్తూ ముందుకు పోతుంటే మధుసూదనుడు మాత్రం నిర్భయంగా నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని స్తుతిస్తూ మెల్లగా అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. ఇక అప్పటికే వారి యొక్క శబ్దాలకు, వారి యొక్క ఆర్తనాదాలకు ఊరంతా హడిలిపోయింది. తన తండ్రి కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరు నరసింహస్వామి వారి స్తోత్రాన్ని చదువుతూ ఊరిలో వాళ్ళంతా కూడా నిర్భయంగా బయటకు రావచ్చు అనగా, మేము మీ గ్రామానికి చెందిన బ్రాహ్మణులం, మా అరుపులు విని ఎవ్వరూ భయపడొద్దు, దయచేసి మీరంతా ఇళ్ల నుండి బయటకు రండి అని అందరినీ గట్టిగా పిలుస్తుంటే అవి పరిచయం ఉన్నటువంటి గొంతులు కావటంతో ఇళ్ల నుండి ఒక్కొక్కరిగా బయటకొచ్చి చూస్తే అక్కడ మధుసూదనుడు మరియు అతని తండ్రి అందరూ వారిని ఆశ్చర్యంగా చూస్తుంటే ఊరంతా కూడా వారి చుట్టూ గుమ్ముకూడింది. మీరు ఎంత రాత్రి వేళ ఇంట్లో ఉండక బయటకెందుకు వచ్చారు? ఆ అరుపులు ఎవరివి అని అడగ్గా, రామయ్య ఇంటి వద్దకు ప్రజలందరినీ తీసుకువెళ్ళి అక్కడ దృశ్యాన్ని చూపగా వారి మృతదేహాలన్నీ కూడా చిందరవందరగా ఇంట్లో పడ్డాయి. ఆ దృశ్యాన్ని చూసి ఊరంతా కూడా హడిలిపోయింది. ఏం జరిగిందని అడగ్గా ఒక్కొక్క విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తూ కళ్ళ కట్టినట్టుగా చెప్పి అక్కడ మృతదేహాల్ని చూపించగా అప్పుడు వారు చేసినటువంటి మోసం బయటపడింది. ఊరి జనమంతా కూడా రామయ్యను దూషించారు. అయితే వారు చేసినటువంటి పాపమే వారికి శాపంగా మారింది. వారికి సరైనటువంటి కర్మ జరిగిందని మధుసూదనుడు చేసిన త్యాగానికి జేజేలు పలుకుతూ తరువాత చేయవలసిన కార్యక్రమం గురించి అడగ్గా, ఇది ఒక ధన పిశాచి, దాన్ని సాధించడం కోసమే వాడి మారణకాండాను చేశాడు, ఇంత నరమేధాన్ని సృష్టించాడు. కానీ మనం వాడు చేసినటువంటి తప్పు మాత్రం చేయకూడదు, దాన్ని అలాగే వదిలిపెడదాం, అప్పుడు మనకు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ ధనానికి ఆశపడి ఏదైనా చేసి సాధించాలి అనుకుంటే వారికి కూడా వాడిలాంటి గతే పడుతుందని అందరికీ వివరంగా చెప్పి ఆ ఇంట్లో బంధింపబడి ఉన్న పరదేశీ అమ్మవారిని ఆ దిగ్బంధనం నుండి తప్పించి తిరిగి యథావిధిగా గుడిలో ప్రతిష్ఠించి తరువాత ఆ ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసి ఇక ముందు ఎవ్వరూ అటువంటి తప్పు చేయకుండా ఎంతగానో జాగ్రత్త పడ్డాడు. రాక్షసుని వంటి రామయ్య పీడ విరగడ కావటంతో అప్పటి నుండి ప్రజలంతా హాయిగా ఉన్నారు. మరి ఓ స్త్రీ రేపురా అనే వాక్యాన్ని మీరు కూడా ఇంటి గోడలపైన రాశారా? ఒకవేళ రాసి లేకపోయినా కనీసం ఆ కథల గురించి తెలుసుకునే ఉంటారు. ఇలాంటి కథలు ఎన్నెన్నో, కానీ ఇవన్నీ కూడా అబద్ధమని, ఇలాంటి అబద్ధాన్ని కూడా నిజం చేసి కొంతమంది దుర్మార్గులు వారి యొక్క స్వార్థం కోసం ఎన్నో చెయ్యరాని పనులు చేసి ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నారు. ఇక అలాంటి ఎన్నో కథలు మనకు ఇప్పటికీ తెలుస్తూనే ఉన్నాయి. మరి అటువంటి కథల్లో ఇది కూడా ఒకటి. మరి మనం చెప్పుకున్నటువంటి ఈ కథను పూర్తిగా విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తారని ఎంతగానో ఆశిస్తున్నాం. మరి ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ అనేది ఎంతో విలువైనది. ఇటువంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు కూడా మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని మా అందరితోనూ మన ఛానల్లో షేర్ చేసుకోవచ్చు. అందుకోసం మన యొక్క ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి. లింక్ అనేది క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. మరో అద్భుతమైన హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.